మీ వీడియోలు బాగానే ఉంటున్నాయి అండ్ థంబ్నెయిల్ కూడా బాగానే ఉంటుంది. అయినా సరే మీకు వ్యూస్ అనేది రావట్లేదా? అయితే ఇప్పుడు నేను చెప్పే 3 సెట్టింగ్స్ అనేది వెంటనే ఆన్ చేసుకోండి. డెఫినెట్‌గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పే సెట్టింగ్ అనేది చాలామంది క్రియేటర్స్ అనేది ఇగ్నోర్ చేస్తారు. బట్ దీని గురించి ప్రాపర్ తెలియక ఇగ్నోర్ చేస్తారనమాట. ఇది ఆన్‌లో ఉంటేనే మీకు వ్యూస్ అనేది వస్తాయి. లేదంటే ఎంత మంచి థంబ్నెయిల్ పెట్టి లేదంటే ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ప్రొవైడ్ చేసినా సరే మీకు వ్యూస్ అనేది రావు. డౌన్లో పడిపోతుంది మీ వీడియో అనేది. అండ్ మీ వీడియో వైరల్ కావాలంటే ఈ సెట్టింగ్స్ అన్ని ఆన్లో ఉండాలి. అట్లా అయితేనే మీరు అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్కి సిగ్నల్ వెళ్తుందనమాట. పలానా వీడియో అప్లోడ్ అయ్యింది ఈ ఛానల్ నుంచి. దెన్ ఈ మొత్తం అనలైజ్ చేసి అప్పుడు మీ వీడియోకి తగిన క్రియేటర్స్కి అండ్ వ్యూవర్స్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి అలో ఎంబెడ్డింగ్. అండ్ ఇది ఆన్లో ఉంటే ఏంటంటే ప్రతి ఒక్క వెబ్సైట్లో కూడా అండ్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి మన వీడియో అనేది ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి అలో ఎంబెడ్డింగ్. అసలు ఎంబెడ్డింగ్ అంటే ఏంటంటే అది ఆన్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూవర్ అనేది గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి వెంటనే మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అది ఎట్లా అంటే ఎంబెడ్డింగ్ అనేది ఆన్లో ఉంటే వెబ్సైట్లో కూడా మన వీడియో అనేది ఎంబెడ్డింగ్ చేయవచ్చు. అట్లా చేయడానికి ఏంటంటే యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. సెర్చ్ చేసిన వెంటనే మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అట్లా చేస్తే దాంట్లో నుంచి కూడా మనకు రీచ్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. కనుక ఇది ఎప్పుడైనా సరే ఆన్లో ఉండేలా చూసుకోండి. అండ్ ఇది ఎట్లా ఆన్ చేయాలో తెలియకపోతే వైటీ స్టూడియో ఓపెన్ చేసి లేదా వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కింద లాస్ట్లో ఉంటుందన్నమాట అలో ఎంబెడ్డింగ్ అనుకొని అది రైట్ టిక్ క్లిక్ చేసి ఉంచండి, సరిపోతుందన్నమాట. సో సెకండ్ సెట్టింగ్ వచ్చేసి యాడ్ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ అనేది తప్పనిసరిగా ఎప్పుడైనా సరే మనం వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి అందులో ప్రతి వీడియో కూడా యాడ్ చేసి అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియోని ప్లే చేసి చూస్తున్నప్పుడు ఇంకో వీడియో అనేది వెంటనే మన వీడియో అనేది ప్లే అయ్యేలా ఉంటుందన్నమాట. అట్లా అయితే ఏంటంటే ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి షిఫ్ట్ అయ్యేలా ఉంటుంది. అండ్ మన వచ్చిన వ్యూవర్ అనేది మన వీడియోలోనే మన ఛానల్లోనే స్టెబిలిటీగా ఉండి ప్రతి వీడియో అనేది ఎండ్ వరకు స్పెండ్ చేస్తారనమాట. అట్లా చేశారనుకోండి మీకు దీని ద్వారా వ్యూస్ వస్తాయి అండ్ వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. కనుక ఎప్పుడైనా సరే మన వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ప్లేలిస్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ప్లేలిస్ట్ అనేది మెయింటెనెన్స్ చేయండి. అట్లా అయితే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. లేదంటే ఒక వ్యూవర్ అనేది మీ వీడియోని క్లిక్ చేసి చూసిన తర్వాత నెక్స్ట్ మీ వీడియో అనేది ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ వీడియో కాకుండా వేరే వాళ్ళ వీడియో వచ్చేస్తుంది. అదే మీ వీడియో రావాలంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ వీడియో ప్లేలిస్ట్లో యాడ్ చేశారనుకోండి వెంటనే మీ వీడియోనే మళ్ళీ ప్లే అవుతుందన్నమాట. సో ఫైనలీ థర్డ్ సెట్టింగ్, నేను 3 సెట్టింగ్స్ అనేది చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్. వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్ అనేది మెయిన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఎండ్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వచ్చిన వ్యూవర్ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత నెక్స్ట్ ఎండింగ్లో ఏంటంటే మన వీడియో అనేది టాప్లో వాళ్ళకి 2 వీడియో అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఓన్లీ మన వీడియో అనేది ఎండ్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. అండ్ వాళ్ళకి నచ్చితే ఆ రెండిట్లో ఏదో ఒక వీడియోని క్లిక్ చేసి చూస్తారు. మన వీడియోనే ప్లే చేసినట్టు ఉంటుంది. దాని ద్వారా మనకు వాచ్ టైం అండ్ వ్యూస్ కూడా వస్తాయన్నమాట. సో కనుక ఎండ్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. దెన్ కార్డ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఏదో ఒక వీడియో మధ్యలో ఇట్లా కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేసామనుకోండి అది టైటిల్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఈ వీడియో నుంచి నెక్స్ట్ వీడియోకి షిఫ్ట్ చేసేలా ఉంటుంది. అంటే వచ్చిన వ్యూవర్కి మన ఛానల్లోనే స్టెబిలిటీగా ఉంచగలిగే సెట్టింగ్ అనమాట అది. సో ఐ కార్డ్ అనేది ఎందుకంటే ఒక వీడియో నుంచి నెక్స్ట్ వీడియోకి షిఫ్ట్ చేసేలా దాని నుంచి దీనికి ఇట్లా మన ఛానల్లోనే అతనికి స్టెబిలిటీగా ఉంచారనుకోండి ఆటోమేటిక్గా మన ఛానల్కి కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి వీడియో అనేది వాచ్ చేయొచ్చు. ప్రతి వీడియో చూసారనుకోండి వ్యూస్ వస్తాయి, దాంతోపాటు వాచ్ టైం కూడా చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ మన ఛానల్ గ్రో కావాలంటే మనకి ఎక్కువ వ్యూస్ రావాలంటే రెండు దీంట్లోనే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ రిటెన్షన్, సెకండ్ది ఎవరేజ్ వ్యూ డ్యూరేషన్. ఎవరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువ పెరిగింది అనుకోండి ఆడియన్స్ రిటెన్షన్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. వచ్చిన వ్యూవర్ ఎండ్ వరకు స్పెండ్ చేసేలా చేయాలి. ఇది మీ చేతుల్లో ఉంది. సెకండ్ ఏంటంటే స్కిప్ చేసి వెళ్ళిపోకుండా మీరు కాపాడాలి. అంటే మీ వీడియోస్ పైన స్టెబిలిటీగా ఉంచగలిగే దీనిగా మీరు చేయాలన్నమాట వీడియో అనేది. అండ్ అనాలిటిక్స్ అనేది చెక్ చేస్తూ వీడియో చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ వచ్చిన వ్యూవర్ అనేది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు ఏంటనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏది ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ మోటివేషన్ అప్డేట్ దెన్ ఎక్స్పెషల్లీ యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.